హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ నుంచి నా తమ్ముళ్ళు ఎంతో ప్రేమగా ఆర్మూర్ యొక్క హైందవ సంస్కృతిని కాపాడుతూ ధర్మాన్ని నీతిని నిలబెడుతున్నటువంటి నా సహోదరులకు రాబోయే హనుమాన్ జయంతి శ్రీరామనవమి సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నా తమ్ముళ్ళు నిఖిల్, అక్షయ్ అల్జాపూర్, గాజుల దయానంద్, ప్రేమ్, కత్తి శ్రీనివాస్, ప్రవీణ్, అజయ్, అభిలాష్, కొంగిరవి, అరవింద్, చరణ్ మరియు వీరితో పాటు వచ్చినటువంటి ఇంకా సేవకులు ఎవరైతే ఉన్నారో దేవుని సేవకులు వీరు ఆర్మూర్లో గత కొద్ది సంవత్సరాలుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి ఊరేగింపు, అలాగే మనుషుల యొక్క హైందవ తత్వాన్ని, భక్తి తత్వాన్ని ప్రజల్లో నాటుతున్నటువంటి ఈ చిన్నారులు మరియు యువత వీరందరూ కూడా భావి భారత పౌరులుగా వెలుగొందాలని ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ కూడా కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛని, శాంతిని కూడా కోరుకునేటువంటి మన భారతదేశంలో ఈరోజు చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రతి దగ్గర కూడా అలజడి ఉంది, కానీ ఒక భారతదేశంలో మాత్రం ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వారు చేసినటువంటి అనైతిక కార్యక్రమాల వల్ల ఈరోజు యుద్ధాలు కానీ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. కానీ భారతదేశం అంటేనే ఒక శాంతికి, అలాగే ఒక సంస్కృతికి, ఒక నాగరికత పునరుజ్జీవానికి సంకేతమైనటువంటి ఈ భారతదేశంలో మన తమ్ముడు లాంటి వ్యక్తులు ధర్మాన్ని కాపాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలన్న యొక్క పోరాటంలో మన ఆది దేవుడైనటువంటి శ్రీరాముడు, మరి అలాగే మనందరికీ కూడా ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామి ఈరోజు 31వ తారీఖు నాడు మంచి భారీ ఊరేగింపుతో వీర హనుమాన్ విజయయాత్రను నిర్వహించడానికి ఈ చిట్టి బాలలు అని నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యూతే, కానీ నాకు చిన్న పిల్లలాగా అనిపిస్తారు. కాబట్టి ఈ 15 అడుగుల భారీ అయోధ్య బాలరాముడు రామ్లల్లను శివుడు మరియు వీర హనుమాన్ భారీ ఉత్సవ విగ్రహాలతో మంగళవారం 31/3 నాడు సాయంత్రం 4 గంటలకు అక్కడ అనంతాంజనేయ స్వామి దేవస్థానం మామిడిపల్లి నుంచి స్టార్ట్ అయ్యి మన యొక్క ఐకమత్యాన్ని, మన యొక్క ప్రేమను, రాముడు ఇచ్చినటువంటి సందేశాన్ని, ధర్మాన్ని కొనసాగిస్తామని చెప్పి యువత అందరూ కూడా ఏకతాటితో మనందరినీ కూడా ఉత్సాహపరుస్తూ, పిల్లలైనా కూడా వీరందరూ కూడా ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ రాబోయే కాలాల్లో మన హైందవ సంస్కృతిని, ధర్మాన్ని ఇలాగే కాపాడాలని మా ఫౌండేషన్ కూడా మీ అందరికి కూడా తప్పకుండా చేదోడు వాదోడుగా ఉంటూ మా తమ్ముళ్ళందరినీ కూడా ప్రేమగా చూసుకుంటామని చెప్పి ఈరోజు నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి ఇన్విటేషన్ ఇచ్చినటువంటి లీడర్స్ అందరికీ, సేవకులందరికీ, కార్యకర్తలు, సైనికుల్లాగా పనిచేస్తూ మన దేశాన్ని రక్షించాలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నా తమ్ముళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఫౌండేషన్ తరఫు నుంచి చాలా పెద్ద ఎత్తున మనం అందరం కూడా అక్కడికి వెళ్తున్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम. भारत माता की जय, भारत माता की जय.